రైతులున్నారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు. ధాన్యం రైతు దగాపడ్డాడు. తమ్ముళ్ళు జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. అన్ని కూడా 1, 2, 3 మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా. మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టమోటోకి పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉండాలని ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళు, ఏ రైతు దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళు, మన వర్షంలో కానీ తుఫాన్లో కలిసిన ధాన్యం కానీ మొక్క మలిసిన ధాన్యం కానీ మొక్క రంగు వచ్చిన ధాన్యం కానీ నేను ఇంత కొనుగోలు చేశావు. నువ్వు ఎప్పుడైనా అలా చేసావా అని అడుగుతున్నాను. నీ ఇష్టానుసారంగా అప్పుడు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ధాన్యాన్ని దళాలతో 800 900 కొని రైతుకు నట్టి తీసేవాడు. ఇవాళ లాస్ట్ పంటకు కూడా నష్టపోయిన రైతాంగాన్ని మేము ఆదుకున్నాం. పెద్ద ఎత్తున వేరు చేసే కార్యక్రమం చేశాం. నువ్వైతే బాతులు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేది. నీదైతే నీ దరిద్ర లెక్కటువంటిది. ఇవాళ రైతులు రావాలి జగన్, కావాలి జగన్, మళ్ళీ మాకు జగనే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. నీకు సిగ్గుగా అడుగుతున్నాం.